వల్లభనేని వంశీని చూసి విచారం వ్యక్తం చేసిన వల్లభనేని అనుచరులు. కొన్ని కొన్ని వార్తలు చూస్తా ఉంటే నిజంగా నవ్వాలా ఏడవాలో కూడా అర్థం కాదు. సరే, వల్లభనేని వంశీని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. వీలైతే వీడియో కూడా ఇక్కడ ప్లే చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి, వినిపిస్తా. ఒక కార్యకర్త అంటే వాళ్ళ కార్యకర్తలు వల్లభనేని వంశీ ముఖాన్ని ఇలా తడుముతూ, అన్న అన్న ముఖం చూసుకున్నా ఎలా అయిపోయిందో. ఎలా అయిపోవడం ఏంటి, ఇప్పుడు అయిపోవడం ఏంటి, అలాగా ఎప్పుడో అయిపోయాడు. వల్లభనేని వంశీ అవతారం ఇలాగా ఎప్పుడో అయిపోయాడు, ఇవాళ కొత్తగా అయిపోయింది ఏం కాదు. ఎన్నాళ్ళ రంగు వేసి అది వేసి ఇది వేసి ఏదో కాస్త నీట్గా కనబడతాడు. మీరు పడిచి పిల్లడు అనుకున్నారేమో, అంతేనా అయిపోవడా ఇలాగా. జైల్లోని ఆ హెయిర్ డ్రైలు, కలర్లు గిల్లర్లు, మేకప్లు గేపప్లు ఇలాంటివి ఏమి ఉండవు కదా. అని చెప్పేసి ఇలాగే ఉంటాడు మీ నాయకుడు. ఏదో పెద్ద వీరుల్లాగా బొగ్గలను ఎగురేసి అయ్యో అయ్యో అన్న మొఖం చూసి ఎలా అయిపోయి అలాగే అయిపోతారు. అందరినీ అమనా బుద్ధులు తిట్టేసి అక్రమ సంబంధాన్ని అంటకట్టేసి ఆడు అలాగా ఇలాగా అందరిని బుద్ధులు తిట్టేస్తే ఇలాగే అయిపోతారు. ఎలా అయిపోతారు, సన్మానం చేస్తారా? ఆ రోజు చెప్పొద్దు అన్న అలా మాట్లాడకూడదని చెప్పేసి అని మీరే ఇంకా గొడవలు చేసుకుంటున్నారు. వల్లభనేని వంశీ కాడు మద్దతు చేయడంటే ఆడంత ఎదవ ఇంకొకరు ఏంటంటే నా దృష్టిలో అయితే ఆడంత ఎదవ ఇంకొకడు ఉన్నాడు. ఆడు సొంత కుటుంబ సభ్యులే ఏదో స్టార్టింగ్లో అరెస్ట్ అయిన 1 రోజు 2 రోజులు వాళ్ళ భార్య బయటకు వచ్చి కాస్త హడావిడి చేయాలి కాబట్టి భార్యగా అదే ఆవిడ బాధ్యత కాబట్టి వచ్చి మాట్లాడింది తప్ప మళ్ళీ తర్వాత ఎక్కడైనా కనిపించింది ఆవిడే చూడడానికి రావట్లేదు కదా. అవునా? మీరు వెళ్ళి బుగ్గలు నివరేసి అన్న అన్న అలా అయిపోతారన్న అలాగే అయిపోతారన్న. ఇది ముందు ఉండాలన్నా. మనం బూతులు తిట్టక ముందు, కిడ్నాప్లు చేయించక ముందు, ఆఫీసుల మీద దాడులు చేయించక ముందు, రేపు పొద్దున్న తేడా పాడవుతా మనల్ని బొబ్బాస్ కెమ్మకాలు చెప్పినట్టు చెక్కుతారని ముందు తెలియాలి మనకి. ఇవాళ మనం బాధపడిపోకూడదు ఇక్కడ. అందుకని అన్నం తగ్గిపోయిందంటే వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు ఇక్కడ. కడుపుకి ఆనందం కూడా ఎవడో కూడా వల్లభనేని వంశీకి మద్దతు కానీ సపోర్ట్గా కానీ నిలబడరు. వాడు మాట్లాడిన భాషకి అంత ఘోరంగా అంత నిజంగా మాట్లాడాడు, దిగజారిపోయి మాట్లాడాడు. పైగా అన్నం గురించి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి ఒక అక్రమ కేసు పెట్టేసి లోపల వేసినప్పుడు వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇంకా వ్యక్తిగతంగా వెళ్తూ ఆయనకి ఆ వ్యాధి ఉంది ఈ వ్యాధి ఉందని చెప్పేసి అని పర్సనల్గా వాళ్ళకున్న సమస్యలను కూడా మీడియా ముందు వెకిరిస్తూ అదొక సునకానందం పొందేసాడు. ఇవాళ మేము మాట్లాడాలనుకుంటే రోజు మాట్లాడుతూ వల్లభనేని వంశీ గురించి మాట్లాడాలి, వంశీకి ఉన్న రోగాల గురించి మాట్లాడాలంటే రోజు ఒక 2-3 వీడియోలు దిగచ్చు. తను చెప్పిన కోర్టుకి సబ్మిట్ చేసి నాకు ఫైల్స్ ఉంది, నేను కింద పడుకోలేను, నాకు వెనకాల ఎందుకు తగిలేదు, కింద కూర్చోలేను, నాకు మంచం కావాలి, నాకు సోఫా కావాలి, నాకు ఆస్తమా ఉంది, నాకు ఊపిరి ఆడుతుంది, నాకు గుండె జబ్బులు ఉన్నాయి, ఆ జబ్బులు ఉన్నాయి, ఈ జబ్బులు ఉన్నాయి. వీళ్ళ బూతులు తిట్టేసినప్పుడు మాత్రం వీళ్ళకున్న జబ్బులు సమస్యలు ఏది గుర్తుకు రాదు. కొడాలి నానికి కానీ వల్లభనేని వంశీకి కానీ ఇంకొకరికి కానీ మన కొడాలని అయితే ఇంకా పెద్ద ఆర్టిస్ట్. అయిపోయి మామూలు యాక్టింగ్ కాదు అది. బాబోయ్, అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఇంకెవ్వడు మొగోళ్ళు లేడు. కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళిద్దరు మొగోళ్ళు అన్నంతగా బిల్డప్ ఇచ్చి చూడు. వాళ్ళు ఆడు సగం బత్తాలు సగం చొక్కా ఇప్పేసి, అంటే సగం చొక్కా ఇప్పేసి ఇక్కడ దాకా బొత్తాలు ఎట్టుకున్నాడు. ఇలా అయితే అది మంత్రి అయినా సరే ఇలా సగం చొక్కా వెనకాల వేసుకొని ఆవిడరాడు అని డాడీ కీసుకుని తీసుకొని ఆడమ్మ మూడు ఈడమ్మ మూడు అని చెప్పేసాను. ఓడిపోయిన తర్వాత తుపాకి దెబ్బ కనబడితే ఒట్టు, ఎక్కడైనా కనబడితే ఒట్టు. గుడి వల్లనే కాదు, అట్లా రాష్ట్రంలో కనబడితే ఒట్టు. ఏదో ఆవాస పుణ్యానికి అక్కడక్కడ కనబడతాడు, ఏదో కనబడాలనే పేరుకి కనబడతాడు. మళ్ళీ గైబు. ఎప్పుడైతే వీళ్ళందరూ వరుసగా అరెస్ట్ చేసి లోపల వేసారో సడన్గా గుండెపోటు వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. ఎన్నో స్టంట్లు పడ్డాయంట. సో ఒక 2-3 నెలల దాకా తప్పించుకునే ప్రయత్నం చేసేది బాగానే ఉంది. ఒకవేళ రేపు పొద్దున అరెస్ట్ చేసినా సరే బాబు లేదంటే గుండు కోసి కుట్లే వేసారు, అర్జెంటుగా బెయిల్ ఇచ్చేయాలంటారు. సో వీళ్ళ డ్రామాలు మాట ఇవన్నీ కూడా. కాబట్టి ఏంటంటే ఈ అన్న ముఖం అలా అయిపోయింది, ఎలా అయిపోయింది, ఈ ప్రత్యాపరం మాటలు. అలాగే వల్లభనేని వంశీకి కొడాలని కూడా చెప్పేది ఏంటంటే అధికారం చూసుకొని రెచ్చిపోతే ఇలా వచ్చేది పరిస్థితి. మనం ఏదైనా సరే మన పరిధి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే దాన్ని కౌంటర్గా మాట్లాడితే బాగానే ఉండేది, బ్రహ్మాండంగా ఉండేది. మాట్లాడలేదుగా. పైకి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, మర్డర్ గురించి నిన్న మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న మాట్లాడాడు.
సిగ్గేం అనిపించట్లా, అసలు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లా. అసలు వదిలేశారంటే సిగ్గు వదిలేసాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి సిబిఐ వాళ్ళు విచారణ జరిపి మన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కర్నూలులో ఎంత డ్రామా చేశారు, ఎంత డ్రామా నడిపేశారా నాకు అర్థం కావట్లేదు. మీరు అరెస్ట్ చేయనిచ్చారా? వందల మంది కార్యకర్తలను, వేల మంది కార్యకర్తలను అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి రాష్ట్ర పోలీసులు సిబిఐ వారికి సహకరించకుండా చేసి మొత్తానికి కింద మీద పడి అరెస్ట్ కాకుండా అడ్డపడ్డావు కదా. పడిన తర్వాత ఏదో ఊరికే తుత్తు మాత్రం కింద అరెస్టు, ఇమీడియట్గా బెయిల్ అక్కడే. అంత డ్రామా ఆడేశారు మీరు. ఈ ఆలోచన మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఇలా చెప్పుకుంటా పోతే ఇవాళ సాయంత్రం వరకు చెప్పుకోవచ్చు. వీళ్ళ గురించి, వీళ్ళు చేసిన ప్రత్యాపరాల గురించి మాట్లాడుకుంటా పోతే మనకు 1-2 గంటలు సరిపోవు. అన్నీ అబద్ధాలే. 1 కాదు 2 కాదు, అన్నీ అబద్ధాలే. నిన్న మొన్నటి దాకా మద్యం అన్నారు, మద్యం వెళ్ళిపోయింది, పక్క వెళ్ళిపోయింది, టూ అని ఊసారు, మొఖం మీద ఊసారు. అంటే ఎవడన్నా నమ్ముతాడా? మద్యం గురించి, మద్యం పాలసీ గురించి గత ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదంటే ఎవడన్నా నమ్ముతాడా? అసలు ఎవరు నమ్మడా? కళ్ళకు కట్టినట్టు క్లియర్ కనబడిపోతూ ఉంటుంది. ఎవడెవడని తినేసాడు అన్నది మనం చెప్పలేం, కానీ తినేసాడు అన్నది మాత్రం వాస్తవం. పైగా దానికి తోడు మేధావులు, దానికి తోడు కొంతమంది జర్నలిస్టులు, మా కాశ్మీర ప్రసాద్ ఒకడు, అలాగే మా కళ్ళజోడు ఈశ్వరుకుడు, వీళ్ళు సాయంత్రం మొదలెడతారు రైల్లో. వాళ్ళని ఉంచి అమాయకులు అంటారు, కొడాలని అమాయకులు అంటారు. ఎందుకు అమాయకులు అంటే దానికి సమాధానాలు చెప్పారు. అంటే ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాయిస్ వినిపించేసాడంట. ఇటు అమలాకల బూతులు తిట్టితే వాయిస్ వినిపించాడు. మిమ్మల్ని అన్నట్టు మీకు తెలిసేద్దేమో. సాయంత్రం పెడతారు చూడండి, వల్లభనేని వంశీ గురించో లేదంటే కొడాల నాని గురించో ఒక డిబేట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన అందగాడు ఇలా అయిపోయాడు, ఇలా తయారు చేసేసారు, మనిషి కుంగి క్షీణించి కుషించిపోయాడు, నశించిపోయాడు, ఇంకా జైల్లోనే కుంగి చచ్చిపోతాడేమో అంటారు. ఊరికే అంత సొలు డ్రామా, ఒక్క డ్రామా. పనికిమాల మాటలు, పనికిమాల డైలాగులు చెప్పాలంటే వీళ్ళు తర్వాతే వస్తారు. ముఖ్యంగా ఈ కొడాలని వల్లభనేని వంశీలాంటి వ్యక్తులు. కాబట్టి ఏంటంటే మీ అన్న అలాగే ఉంటాడు, అలాగే ఉండాలి. మళ్ళీ ఈసారి బయటకు వచ్చినా సరే, ఆ వల్లభనేని వంశీ బయటకు వచ్చినా సరే కాస్త బలుపు తగ్గించుకొని మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మనల్ని చిక్కేస్తారు. ఈసారి గట్టిగా చిక్కేస్తారు. వద్దు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. ఇప్పుడు చూడు, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా అలా మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎవరైనా బూతులు తిడుతున్నాడా? అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పార్టీకి అమలాకని బూతులు తిట్టించింది అందరి చేత కూడా. అందరి చేత జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పార్టీకి అమ్మలక్కలు బూతులు తిట్టించేది లేదు. మనం చూసాం కదా, 19 నుంచి 24 వరకు చూసాం కదా. ముఖ్యంగా వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని ఎన్ని రకాలుగా బూతులు తిట్టించడం మనం చూసాం కదా. ఆ విధంగా బూతులు తిట్టించేసి రకరకాలుగా డ్రామాలు ఆడించేస్తే ఇవాళ అందరి ముఖాలు అలాగే తయారైపోతాయి. ముసలి రేఖలు వచ్చేవి రావేటి.